అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి థియేటర్లలో పూనకాలు పుట్టించేవారు బాలకృష్ణ. 'అఖండ 2'తో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చేవారు. కానీ అనుకోని ఆర్థిక పరిస్థితులు ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేశాయి. ఈ సమస్యలు తీరేదెప్పుడు? మళ్ళీ రిలీజ్ అయ్యేదెప్పుడు అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 5 చాలా మంచి డేట్. ఇప్పుడైతే మిస్ అయిపోయింది. అయిందేదో అయిపోయింది. కానీ ఒక్కటైతే నిజం. మంచి డేట్ అయితే చేయి జారిపోయింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా 'అఖండ 2'కు డిసెంబర్ 5 లాంటి మంచి డేట్ అయితే ఇక దొరకదంటున్నారు సినీ వర్గాలు. మళ్ళీ అక్కడ అన్ని స్క్రీన్స్ దొరకడం కష్టమేనని టాక్. ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కారమై విడుదలైనప్పటికీ కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ లాస్ తప్పదంటున్నారు. అందుకే మంచి డేట్ కోసం చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో 'అఖండ 2' రిలీజ్‌పై మరో ఆసక్తికర ప్రకటన చేశారు మేకర్స్. 'అఖండ 2'ని విడుదల చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. బాలయ్య అభిమానులు, సినీ ప్రేక్షకులకు క్షమాపణలు. ఈ సమయంలో బాలయ్య, బోయపాటి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. 'అఖండ'ను విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామంటూ ఓ ప్రకటన చేశారు. ఇక సినిమా విడుదలకు ముందు గత కొన్ని నెలలుగా బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ భారీ సీక్వెల్ పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగి ఉంటే ఈ సమయానికి సినిమా థియేటర్లలో దుమ్ము దులిపి ఫస్ట్ డే కలెక్షన్లతో సోషల్ మీడియా నిండిపోయి ఉండేది. కానీ అనుకోకుండా ఈ సినిమాకు అడ్డంగా నిలిచిన ఫైనాన్స్, షేర్, లీగల్ ఇష్యూస్ కారణంగా మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా రిలీజ్ ఆపేయడం ఫ్యాన్స్‌కు తీవ్రమైన షాక్ ఇచ్చింది. ఈ అనూహ్య నిర్ణయంతో ఇప్పటికే భారీగా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. ఈ సినిమా కోసం నెలల తరబడి వెయిట్ చేసిన ప్రేక్షకులు అసలు ఏమైంది అని ఆశ్చర్యపోయేలోపే 'అఖండ 2' ఇష్యూ నేషనల్ మీడియా దాకా వెళ్లిపోయింది. సంక్రాంతి లేదా డిసెంబర్ 12 లేకపోతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25ను రిలీజ్‌న చేసేందుకు, సంక్రాంతి లేదా డిసెంబర్ 12 లేకపోతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బాగా వైరల్ అవుతోంది. అది బాలయ్య సైలెన్స్ గురించి. అసలు ఇంత పెద్ద ఇష్యూ అయినా బాలకృష్ణ ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఏదైనా ఇష్యూ జరగగానే బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి గట్టిగా స్పందించేవారు. అసలు వదిలిపెట్టేవారు కాదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. నిజానికి ఈ అంశంపై ఆయనకు తీవ్ర అసహనం ఉన్నట్టే అనిపిస్తున్నా పబ్లిక్ గా మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బాలకృష్ణకు ఉన్న రాజకీయ, ఇండస్ట్రీ మద్దతు ఏ హీరోకు లేదనే చెప్పాలి. ఆయన చేయాలి అనుకుంటే ఏదైనా సాధ్యమయ్యేది. బాలకృష్ణకున్న పరిధి, రాజకీయాల నుండి ఇండస్ట్రీ వరకు ఉన్న పలుకుబడి చూస్తే ఈ ఇష్యూ ఒక్క రోజులోనే పరిష్కారం చేయించే శక్తి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. అదే ఆయన స్పెషాలిటీ అంటున్నారు సినీ పెద్దలు. పవర్ ఉన్నప్పటికీ దాన్ని తప్పుదారిలో స్వార్థం కోసం వాడకపోవడం ఇంకా ప్లస్ పాయింట్ అయిందని టాక్. ఇది ఆయన నిజమైన వ్యక్తిత్వం అని బాలకృష్ణ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్న మాట.